ఆలోచన వచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నో పత్రికలలో పనిచేసినప్పుడు కూడా పెద్ద పెద్ద పత్రికలలో పనిచేసిన ఒక వార్త ఇస్తే ఒక 4 లైన్లు 5 లైన్లు వస్తుంది. అలాంటి తరుణంలో ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబ్ పేపర్, యూట్యూబ్ ఛానల్స్ అందులో ఎంత ఉంటే అంత వస్తుంది. తెల్లారు లేస్తే ఏమవుతుందంటే వాళ్ళు దాదాపు అందరూ స్టేటస్లో పెట్టుకుంటుంటారు. అలా చూసేసరికల్లా మన 4 లైన్లు వస్తుంది, వాళ్ళది 40 లైన్లు వస్తుంది. అదికి వచ్చేసరికల్లా ఈ కొంచెం అదే అనిపిస్తుంది. ఏమవుతుందంటే మేజర్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక పత్రిక ఒక కమిషన్ మొన్న ఒక సంఘటన జరిగింది. ఒక కమిషనర్ కార్యాలయం నుంచి జారీ చేసారు. ఆ జారీ చేసింది ఎట్లా జారీ చేసారో అది అట్లే వచ్చింది పేపర్. దానికి ఒక మనం అంటే పత్రికా పరంగా గారు అని ఉంటుంది, అది మనం రాయం, ఆ గారు అని ఉంటుంది. ఈ విధంగా చాలా చిన్న పొరపాట్లు కూడా మన పాత్రికేయులు కొత్త ఫీల్డ్ రాని వాళ్ళు వస్తున్నటువంటి వాళ్ళు చిన్నవి మనం ఫస్ట్ ఒక లీడ్ తీసుకొని కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో చూసుకొని అందులో పాల్గొన్న వాళ్ళ పేర్లు రాసి మనం ఒక 3 స్టెప్పులలో మనం వార్తను క్లోజ్ చేస్తాం. అలాంటి వాటి కోసం ఇలాంటి తరగతులు అవగాహన సదస్సులు నిర్వహించినప్పుడు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. మొన్న మా చర్యల గ్రూప్లో కూడా ఇట్లే డిస్కషన్ అయింది. అలా ప్రశ్న ఏంటంటే దశమంది వాటిని కొన్ని అరికట్టడానికి ఇలాంటి ఉపయోగపడ్డాయి. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చెప్తాను. ప్రపంచం అంతా కూడా అంతర్జాతీయంగా మీడియాలో ఒక డిస్కషన్ ఏంటంటే, ఇందాక నేను ప్రస్తావన కూడా చెప్పాను, అన్ని పేపర్లు ఒకే వార్తలు ఇస్తే పురాణ పేపర్ ఎందుకు ఇవ్వాలి? రాత్రి నిద్రపోయే సమయానికి మనం అన్ని వార్తలు తెలుసుకొని నిద్రపోతున్నప్పుడు పొద్దున లేవన్నా పేపర్ ఎందుకు మనకు అనేటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు వెస్టర్న్ దేశాలు పశ్చిమ దేశాల్లో వాళ్ళు దానికి రకరకాల పరిష్కారాలు వెతుక్కునే ప్రయత్నం చేశారు. అందరూ ఇచ్చే వార్తలే ఇచ్చేది పత్రిక మనం ఎందుకు అనుకోవాలి? మన పత్రికలో మనం ఎక్స్క్లూజివ్ వార్తలే ఇస్తాం, మన పేపర్లోనే వస్తాయి వార్త, ఇంకెక్కడ రాదు. అంటే అంతరా జరిగే వార్తలను కొంత ఇస్తాం, కానీ ప్రధానంగా ఇచ్చేది మనం ఎక్స్క్లూజివ్ స్టోరీస్ ఇస్తాం. ఎక్స్క్లూజివ్ స్టోరీ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి, ఇతరులు కవర్ చేయడానికి ఇష్టపడిన సమాచారం వార్తను మనం ఇవ్వటం, ఇతరులు చూడడానికి ఇష్టపడిన కోణాన్ని మనం చూడటం. కోణం మన కోణం మనదే కదా, మన దృష్టికోణం మనదే, అది ఎక్స్క్లూజివ్. మన దృష్టికోణం నుంచి మనం కథనం చేసినప్పుడు తప్పనిసరిగా మన వార్తకు వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మంత్రులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, పిఆర్ఓలను పెట్టుకొని వాళ్ళ కార్యక్రమాన్ని రోజు మీడియాకు పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు రిపోర్టర్లకు అవసరం లేదు, అక్కడికి వెళ్ళి కవర్ చేయాల్సిన అవసరం లేదు, ఫోటోల దగ్గర నుంచి వాళ్ళే పంపిస్తున్నారు. అవి వచ్చినప్పుడు మీకు రిపోర్టర్తో ఆ రాజకీయ నాయకుడికి కానీ ఆ ముఖ్యుడికి కానీ ఉండే సంబంధం కూడా చాలా క్యాజువల్గా మారిపోతుంది కదా. అటువంటప్పుడు మీరు వాళ్ళు పంపించిన వార్తలు మాత్రమే పబ్లిష్ చేయడం కాకుండా వాళ్ళు పంపించిన వార్తల మధ్యలో నుంచి మీరు దానికి ఒక విశ్లేషణ, కథనమో జోడించి మీకు దృష్టికోణం నుంచి దాన్ని ఒక వార్తగా మలిస్తే తప్పనిసరిగా వాళ్ళు అటువంటి వ్యవస్థను పెట్టుకోవడం కంటే రెగ్యులర్ జర్నలిస్ట్ అయితే ఎటువంటి విలువైన కథనాన్ని ఇస్తారనేది ప్రజలకు, పాఠకులకు అర్థమవుతుంది, ఆ నాయకులకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఎక్స్క్లూజివ్ కోసం ట్రై చేయటం, వచ్చినట్టుగా వాడటం. మీరు ఇందాక చెప్పారు కదా అదే భాషలో వస్తున్నాయంటే కారణం అంటే చాలామంది రిపోర్టర్లు కూడా వాళ్ళ దగ్గర నుంచి వాట్సాప్లో రిసీవ్ చేసుకున్నటువంటి నోట్ని అట్లాగే ఫార్వర్డ్ చేస్తున్నారు డెస్క్లోకి కదా. అట్లా చేయకుండా మీరు దాన్ని ఎందుకు, నేను వాడెవడో రాసింది మనం ఎందుకు పంపించాలి, నేను వేరే దగ్గర రాస్తాను, దీనికి వేరే నా సొంతంగా ఒక పాయింట్ 2 పాయింట్లు యాడ్ చేసి పంపిస్తానని మనం అనుకున్నాం అనుకోండి, తప్పనిసరిగా మన ముద్ర అనేది మిగులుతుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు ఒక మాట చెప్పారు సార్, కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత. ఈ పరిణామ క్రమంలో కోవిడ్ తర్వాత మిలియన్ వ్యూస్ అనేది ఒక బాగా ప్రచారంలోకి వచ్చింది. కోవిడ్కి ముందు రీడర్షిప్ గురించి బాగా మాట్లాడినాం. భవిష్యత్తులో మన ప్రింట్ మీడియాకి సంబంధించి రీడర్షిప్లో ఏది ముందు ఉంటాయని మీ దృష్టిలో ఏది ముందు ఉంటాయి అనుకుంటారు సార్? మనకు
అమెరికాలో ప్రింట్ పేపర్లన్నీ పోయి ఆన్లైన్ పేపర్లే, ఈ పేపర్లే అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనే సమస్య, అది కూడా ప్రపంచం అంతా జరుగుతుందా, ఇండియాలో అసలు పేపర్లు ఉంటాయా లేదా అనేది ఒక 10 సంవత్సరాల క్రితమే చర్చలోకి వచ్చినప్పుడు మనం ఏమనుకున్నామంటే భారతదేశంలో అక్షరాస్యత అమెరికా లాగా 100% లేదు, అక్షరాస్యత ఇంకా 60% దగ్గరే ఉంది, ఇంకా 40% కొత్తగా అక్షరాస్యులు కావాల్సిన అవసరం ఉంది. ఆ 60% కూడా అందరికీ పేపర్లు కొనుక్కునేంత కొనుగోలు శక్తి లేదు. కాబట్టి వాళ్ళ ఆదాయం పెరుగుతున్న కొద్దీ, అక్షరాస్యులు అవుతున్న కొద్దీ వాళ్ళు మొదలు పేపర్లు చదువుతారు. కాబట్టి మనకు సర్క్యులేషన్ ఇంకా పెరుగుతూ పోతుంది అని అనుకున్నాం. కానీ మనం గమనించిన విషయం ఏంటంటే చదువు రాని వాళ్ళని, అదర్వైజ్ వాడు పేపర్ కొని చదవని వాడిని కూడా ఇవాళ డిజిటల్ మీడియా ఆకర్షిస్తుంది. మన ఇంట్లో పేపరు ఎంతమందికి వచ్చేది? మొత్తం మన జనాభా, తెలంగాణ జనాభాతో పోల్చినప్పుడు మన సర్క్యులేషన్ చాలా తక్కువ, 10% కూడా ఉండదు. హౌస్ హోల్డ్స్ లెక్క వేసుకుంటే, అంటే జనాభాని బై 5 బై 4 విభజిస్తే కుటుంబాల సంఖ్య వస్తుంది. ఆ కుటుంబాల్లో 10% కూడా న్యూస్ పేపర్లు తెప్పించుకునే వాళ్ళు లేరు. కానీ ఈ 10% కాదు, 100% జేబుల్లో ఉండేది మొబైల్ ఫోన్. కాబట్టి మనం ఇంటింటికి వెళ్ళి పేపరు డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇది మన వార్తను ఈ కొత్త మీడియా ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇంటింటికి వెళ్ళక్కర్లే, మనం చోట టైప్ చేసి క్లిక్ చేస్తే అందరి జేబుల్లో ఉన్న మొబైల్ ఫోన్లోకి వెళ్తుంది. అంటే మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ చాలా ఈజీ అయింది. కాబట్టి సంప్రదాయ మీడియాలో చదువుకున్న వాళ్ళలో పేపర్ కొనుగోలు శక్తి ఉన్నవాళ్ళు, అంటే నెలకు ఒక 150 రూపాయలు, 200 రూపాయలు పేపర్ కోసం వెచ్చించగలిగేవాళ్ళు, వాళ్ళు మాత్రం పేపర్ చదువుతారు. కానీ ఏ ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ ఒక మొబైల్ ఫోన్ అయితే కొనుక్కుంటున్నాడు. వాడు చదవటం రాకపోయినా, చదవటంలో మన పత్రికా భాష చదవటంలో వాడికి ఇబ్బంది ఉంటే కనీసం వింటాడు, వీడియోలు వింటాడు, ఏదో రకంగా జర్నలిజం పరిధిలోకి వచ్చాడు వాడు. కాబట్టి సంప్రదాయ మీడియాలో ఉన్నవాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని వాల్యూస్ని కొనసాగిస్తూ ఉన్నప్పటికీ వాళ్ళ రీచ్ పరిమితంగానే ఉంటుంది. డిజిటల్ మీడియా రీచ్ పెరిగింది. డిజిటల్ మీడియా నిరక్షరాస్యులను, అర్థాక్షరాస్యులను, పాక్షికంగా అక్షరాస్యులను కూడా రీచ్ అవుతుంది. మనం కూడా రేపు పొద్దున బహుశా వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా ఎట్లా రాయాలి, మనం పాత పద్ధతిలో పత్రికల కోసం రాసినట్టుగా రాస్తే అది వీడియో, ఆడియోలో అందరికీ అర్థం కాదు, అందరికీ సులువుగా అర్థం కాదు. కాబట్టి ఇవాళ అందుకోసమే స్టోరీ టెల్లింగ్ ఎట్లా మార్చాలనేది పెద్ద డిస్కషన్ జరుగుతుంది. స్టోరీ టెల్లింగ్ అంటే వార్తా కథన పద్ధతిని ఎట్లా మార్చుకోవాలి. మనకు చెప్పడం వస్తుందా? నిజంగా ముచ్చట పెట్టినట్టు వార్త చెప్పగలమా? అట్లా ముచ్చట పెట్టినట్టు చెప్పే క్రమంలో విలువలను వదిలేకుండా, అంటే భాషను, దాని సంస్కారాన్ని, మంచి చెడ్డను అన్ని పక్కన పెట్టి ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం కాకుండా ముచ్చట పెట్టినట్టు మాట్లాడుతూనే వార్తను చెప్పగలమా? చెప్పగలిగితే మనం నిరక్షరాస్యుని దగ్గరికి కూడా మనం రాసిన స్క్రిప్టు ఆడియో రూపంలో, వీడియో రూపంలో వెళ్తుంది. కాబట్టి ఇందా నేను చెప్పినట్టుగా మనం ఏ రూపంలో సమాచారాన్ని రిసీవర్కి అందిస్తాము, ఈ మాటలు మారినాయి అన్న. ఇప్పుడు న్యూస్ గురించి మాట్లాడుతున్న ఇంతకుముందు సర్క్యులేషన్ అన్నారు కదా మీరు, చాలా మాటలు మారినాయి. ఇంతకుముందు వార్త అనేది సంచలనం కలిగించాలి, వార్త అనేది నిజాన్ని ఆవిష్కరించాలి. ఇప్పుడు అది కాదు విలువ. ఇప్పుడు వార్త అనేది వైరల్ కావాలి, వైరల్ కావటం అనేది విలువ. అది మీకు 5 ఏళ్ళ నుంచి వచ్చింది. కాబట్టి ఇంతకుముందు ఎంతమంది చదివారని మనం లెక్క ఉండేది కదా. ఒక వార్త ఎంతమంది చదివారో తెలుస్తుంది, పత్రిక సర్క్యులేషన్ బట్టి మనం అనుకుంటాం, అంచనా వేస్తాం తప్ప ఒక వార్త ఎంతమంది చదివారో తెలియదు. కానీ ప్రతి ఐటెంకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఎన్ని లైక్లు వచ్చాయి అని రకరకాల పాఠంలో రెస్పాన్స్ తెలుస్తుంది. మీరు ఇంతకుముందు మీరు రాసిన వార్త, మీ డేట్ లైన్తో వచ్చిన వార్త మీకు వీధిలోకి వెళ్ళినప్పుడు మీకు తెలిసిన వాళ్ళు కనపడితే ఈ వార్త బాగుందయా అని చెప్తే అతను చదివాడని మీకు తెలుస్తుంది. దాని రెస్పాన్స్ను, ఫీడ్బ్యాక్ని మీరు అట్లా అంచనా వేస్తారు. అట్లా కాదు, సామాజిక మాధ్యమాల్లో మీరు రాసిన దానికి ఎంతమంది చూశారు, ఎంతమంది మెచ్చారు, ఎంతమంది షేర్ చేశారు, ఇవన్నీ తెలుస్తున్నాయి మనకి. కాబట్టి గ్రామర్ ఆఫ్ మీడియా మారింది. ఈ మారటాన్ని మనం నెగిటివ్గా అనుకోవక్కర్లేదు. కాకపోతే ఏంటంటే మనం కూడా ఎట్లా
టెక్స్ట్కి స్పోకెన్ టెక్స్ట్కి తేడా ఏముంది, మనం నిజంగా సులువైన భాషలో రాస్తున్నామా అనేది చూసుకుంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ సాజిద్. Two more questions, sir. Actually, first question is, what is the difference between Western media and Indian media, sir? First one is, and second one is political free and management lo political free journalism చూడొచ్చా మనం? అంటే మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీరు చెప్పగలరు. ఇండియన్ మీడియా వెస్ట్రన్ మీడియాకి ఏం తేడా అంటే ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. వెస్ట్రన్ వరల్డ్కి వాళ్ళ పాలిటిక్స్కి వాళ్ళ సిస్టమ్కి ఉన్న మన సిస్టమ్కి మన పాలిటిక్స్కి ఉన్న తేడానే మీడియాలో కూడా ఉంటుంది. మేము నేర్చుకునేటప్పుడు మాకు చెప్పింది ఏంటంటే వెస్ట్రన్ మీడియా నాన్ హ్యాపెనింగ్ మీడియా, ఇండియన్ మీడియా ఈజ్ హ్యాపెనింగ్ మీడియా. మీకు అమెరికాలో పేపర్లు చూస్తే అక్కడ వార్తలు ఎట్లా ఉంటాయంటే చిన్న చిన్న సంఘటనలు, చిన్న ట్రాఫిక్ జామ్లు, లేదంటే ఒక 50 అంతస్తుల బిల్డింగ్లో 11వ అంతస్తు మీద పడిన పిల్లి కింద పడిపోకుండా చచ్చిపోకుండా దాన్ని రక్షించడానికి తీసుకున్న చర్యలు ఇటువంటివి ఉంటాయి. లేదంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఉంటాయి, ఇరాన్, ఇజ్రాయెల్ వాళ్ళ దేశాల మీద. ఎందుకు ఉండవంటే ఆ దేశంలో రోడ్లు వేయడం అయిపోయింది, ప్రాజెక్టులు పెట్టడం అయిపోయింది, తర్వాత ప్రజలందరూ ఏదో వాళ్ళకి వస్తున్న ఆదాయాలు, వాళ్ళలో అంతరాలు చాలా ఉన్నాయి కానీ అందరూ జీవించడానికి తగినటువంటి సిస్టమ్ ఉంది. అక్కడ కొత్తగా వేయవలసిన రోడ్లు లేవు, కొత్తగా వేయవలసిన ప్రాజెక్ట్ లేవు, కొత్తగా తీసుకోవాల్సిన డెవలప్మెంట్ లేదు. ఉన్నా కూడా దాని కూల్గా జరిగిపోతుంది. మన దేశంలో అట్లా కాదు. మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇక మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలని ప్రజలు అడుగుతారు. నిజంగా లేని ఉన్నాయి. మొన్నటిదాకా నిన్న కూడా ఒక పేపర్లో వార్త చూసా, మహారాష్ట్రలో ఒక గిరిజన గ్రామానికి ఎలక్ట్రిసిటీ వచ్చిందని. అంటే కొన్ని చోట్ల ఇంకా రిమోట్ తాండాల విలేజ్కి ఎలక్ట్రిసిటీ కూడా రాలేదు. వాటిని వేయటం ఒక వార్త, వేయకపోతే వాటిని ప్రజలు అడుగుతారు, ఆందోళన చేస్తారు, అదొక వార్త. ప్రభుత్వం ఆమోదిస్తే ఒక వార్త, ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని అణిచివేస్తే ఇంకో వార్త. ఇవన్నీ హ్యాపెనింగ్స్ ఉంటాయి మన దగ్గర. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశం కాబట్టి మనం ఏవైతే ఇవాళ కావాలని కోరుకుంటున్నామో అవన్నీ కూడా అక్కడ ఆల్రెడీ జరిగిపోయినాయి కాబట్టి వాటికి సంబంధించిన వార్తలు ఉండవు అక్కడ. అక్కడ కేవలం చిన్న చిన్న విశేషాల వార్తలు ఉంటాయి. ట్రాఫిక్ జామ్ అయితే ఈవెన్ పార్కింగ్ స్పేస్ లేకపోతే పెద్ద వార్త అవుతుంది. ఇంటర్నేషనల్ వార్తలు ఉంటాయి. మన దగ్గర ఏంటంటే మన పేపర్ చూడండి, అన్ని చోట్ల బనక చెట్లా ఉందనుకోండి, జల వినియోగం గురించి 2 ప్రాంతాల మధ్య ఘర్షణ. గోదావరి జలాలన్నీ మన హక్కును మనం ఎట్లా వినియోగించుకోవాలి, మన హక్కుని మన రాష్ట్ర ప్రభుత్వం నిజంగా రిప్రజెంట్ చేస్తుందా, మన ముఖ్యమంత్రి అవతల ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉండి మనకు ద్రోహం చేస్తాడా, ఇన్ని సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాల ఆధారంగా మా పేపర్ వార్తలన్నీ కూడా నిండినాయి. అటువంటివి అక్కడ ఉండవు. ఇంకో ప్రశ్న ఏమన్నారు? పొలిటికల్ ఫ్రీ జర్నలిజం అనేది చెప్పంగా మన పత్రికల విధానం అనేది పత్రికల యాజమాన్యాలు నిర్ణయిస్తున్నాయి. యాజమాన్యాలు ఎవరివి, ఆ పత్రిక పెట్టడానికి పెట్టుబడి ఎట్లా వచ్చింది అనే దాని మీద ఆధారపడి ఉంటాయి కదా. పెట్టుబడి ఎవరైనా రేపొద్దున మనం కొన్ని చోట్ల ప్రయోగాలు చేశారు. జర్నలిస్టులు ప్రజల నుంచి క్రౌడ్ ఫండింగ్ సెలెక్ట్ చేసి ఒక కోఆపరేటివ్గా పత్రిక నడిపితే ఎట్లా ఉంటుందని. దాంట్లో రాజకీయాలు దూరంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఒక కాంట్రాక్టర్ డబ్బుతో పత్రిక పెడితే ఆ కాంట్రాక్టర్ ఇంట్రెస్ట్లు దాంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. అతని సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గానికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉంది, ఆ రాజకీయ పార్టీ ఇంట్రెస్ట్లు అవన్నీ తప్పనిసరిగా రిఫ్లెక్ట్ అవుతాయి. అయితే ఏంటంటే రాజకీయ విధానాలు, ప్రభుత్వ విధానాలకు సంబంధించి పాలసీ అనేది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ తక్కిన విషయాల్లో జర్నలిస్టులో కొంత స్వేచ్ఛ ఉంటుంది, ఉండకుండా పోదు. రేవంత్ రెడ్డి నేను పేపర్ పెట్టినప్పుడు, పత్రికలో పనిచేస్తున్నప్పుడు అది రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండాలా, కేసీఆర్కి అనుకూలంగా ఉండాలా అనే విషయంలో యజమాని మనకేం అవకాశం లేదు. కానీ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అయిందనుకోండి, మనకు ఇరాన్ అంటే ఇష్టం ఉందనుకోండి, ఇరాన్ గురించి రాస్తే ఏమన్నాడు అంటే దూరం విషయాలు రాసినప్పుడు మనకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, దగ్గర విషయాలు రాసినప్పుడు స్వేచ్ఛ తగ్గుతుంది.
ఎప్పుడైనా డబ్బుకు ఒక రాజకీయ వైఖరి ఉంటుంది కదా, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆ పెట్టుబడి స్వభావం బట్టే ఆ పెట్టుబడి ఏ రాజకీయానికి దగ్గరగా ఉందో ఆ రాజకీయానికి అనుకూలంగా పత్రిక ఉండే అవకాశం ఉంది. దాన్ని ఎప్పుడు తప్పించుకోలేవు. ఈవెన్ ఆంధ్ర పత్రిక ఫస్ట్ ఇండిపెండెన్స్ కోసం పెట్టింది అన్నది ఆయన. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో కొన్ని వర్గాలకు కొన్ని గ్రూపులకు అనుకూలంగా ఉండేది అట్లా. కాబట్టి ఏదో ఒక లైన్ తీసుకోవటం. బీబీసీ చాలా నిష్పాక్షికమైన మీడియా సంస్థ అంటారు, కానీ కొన్ని విషయాలకు వచ్చేసరికి వాళ్ళు పూర్తి తెల్లవాళ్ళకి వెస్టర్న్స్కి మాత్రమే అనుకూలంగా వ్యాఖ్యానిస్తారు అట్లా. సార్ నేను వార్తల మీద అయితే ఎట్లా భూమి మీద ఎట్లా నడుస్తుంది కానీ ఇంతమంది ఉన్నారు సార్ విలేకరులు. విలేకరు బతకడానికే కష్టం ఉన్నది. మనకి ఇన్ని యూనియన్లు ఉన్నాయి, ఇన్ని సంఘాలు ఉన్నాయి. మండలం నుండి మొదలు పెడితే స్టేట్ దాకుంది, సెంట్రల్ దాకున్నది. ఒక్క రిపోర్టర్కి అన్యాయం అయితే మనకు సెక్యూరిటీ ఎట్లా? ఇప్పుడు ఒక ఆఫీస్లో అవినీతి జరిగిందంటే దమ్ము ధైర్యంతో వార్త రాయాలి. వాడు ఏం చేస్తాడు? ఒక రిపోర్టర్ అంటే ఒక్కడు ఉంటాడు. వాడు 10 మందిని జమ చేసుకొని ఈ రిపోర్టర్ని అటాక్ చేస్తే కూడా మనకు సెక్యూరిటీ లేకుండా పోతుంది కదా సార్. మనకి ఇంతమంది నాయకులు ఉన్నారు. ఒక రాష్ట్రంలో గవర్నమెంట్ చేంజ్ చేసే దమ్ము కూడా జర్నలిస్టులకు ఉన్నది. మాకు ఇంత యూనియన్లు, మస్తు యూనియన్లు ఉన్నాయి. ఏది జర్నలిస్ట్ యూనియన్లు ఉన్నాయి, ఈ మీడియా అకాడమీ ఉన్నది. ఈ జర్నలిస్టులకు ఒక సెక్యూరిటీగా ఏమన్నా మీ నుండి మాకేమన్నా సెక్యూరిటీగా కొట్లాడే దమ్ము ఉన్నదా, ధైర్యం ఉన్నదా లేదా? మళ్ళీ రిపోర్టర్ పనిచేసేవాడు 5,000 చేస్తున్నాడు, 4,000 ఇస్తున్నారు. ఒకరికి 2,000 వస్తుంది ఒక రిపోర్టర్కు. ఇదే ఒక 10 వార్తలు రాస్తే ఇదే 10 వార్తల బదులు ఒక లీడర్ దగ్గర పోయి ఒక వీడియో ఒక తమ్మునేలు పెట్టి ఒక వీడియోను 2 సార్లు అటు ఇటు మాడిఫై చేస్తే 20,000 జీతం వస్తుంది. ఇది విధంగా కంటిన్యూ అయితే రాను మీడియా ఎక్కడ ఉంటుంది సార్? మీడియా జర్నలిస్ట్ అనే పదవి ఎక్కడ ఉంటుంది సార్? ఇప్పుడు అక్కడ ఒక్క వీడియోనే. ఇప్పుడు మన 10 వార్తలు రాస్తే కూడా మన ఇప్పుడు ఒక రిపోర్టర్కు కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, అలా ఉంటారు. ఒక లీడర్లో ఎక్కడో ఉన్న లీడర్ను పెద్ద లీడర్ చేయడం మన చేతుల్లో ఉంది. మన జర్నలిస్టులకు, మన జర్నలిస్ట్ కుటుంబాలకు అన్నగా ఏమైనా కొత్త పాలసీలు తెచ్చే ఆలోచన చేయాలని నేను కోరుకుంటున్నా. ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇన్ని యూనియన్లు ఉన్నాయి కదా సార్. మన ఇది చాలా మౌలికమైన, కీలకమైన, ముఖ్యమైన ప్రశ్న వేశారు. ముఖ్యమైన విషయం రైజ్ చేశారు. నిజానికి ఇది పెద్ద మన పాత్రికేయ వ్యవస్థలో పెద్ద కాంట్రడిక్షన్, పెద్ద వైరుధ్యం ఏంటంటే, చాలా మంది అనుకుంటారు సెంట్రల్ డెస్క్లో పనిచేసేవాళ్ళు, ఎడిటర్లు, వీళ్ళ వల్ల పత్రిక నడుస్తుంది. కాదు, పత్రికకు మూల స్తంభాలు గ్రామీణ విలేకరుల వ్యవస్థే పత్రికకు మూలం. ఎందుకంటే మనకు తెలుసు 1980s కంటే ముందు ఇట్లా మూలకి పాత్రికేయులు ఉండే సిస్టమ్ లేదు. మన దగ్గర మండల వ్యవస్థ వచ్చిన తర్వాత, రాజకీయాలు మండల స్థాయికి కూడా వచ్చిన తర్వాత, వార్తల సంఖ్య పెరిగిన తర్వాత పత్రికలు కూడా జిల్లా వార్తలు కావాలి, స్థానిక వార్తలు కావాలని, ఇప్పుడు కూడా డిజిటల్ మీడియాలో కూడా హైపర్ లోకల్ అనేది పెద్ద ట్రెండ్ అనమాట. ఎంత వీలైతే అంత లోకలైజ్డ్గా ఉండాలి వార్త అని. దాంట్లో భాగంగా వచ్చిన విలేకరుల వ్యవస్థ. ఆ విలేకరుల వ్యవస్థకు లైన్ అకౌంట్ అనేది అనే సిస్టమ్ ఎవరు పెట్టారో, ఎందుకు వచ్చిందో మరి నాకు తెలియదు. కానీ బహుశా అనుకోవడం వీళ్ళందరూ పార్ట్ టైమర్స్, వాళ్ళకి వేరే జీవనోపాధి ఉండి వాళ్ళ అభిరుచి రీత్యా ఇష్టం కోసం ఈ పని చేసేవాళ్ళని ఉద్దేశం కావచ్చు. కానీ ఇప్పుడు విలేకరులు చాలా పత్రికలు చూస్తున్నాం, కొత్త పీడిఎఫ్ పత్రికలు కానీ ఛానల్స్ కానీ విలేకరులకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. లేదా వాళ్ళు సంపాదించుకోవడానికి వాళ్ళే ఇష్టం వచ్చిన పద్ధతి అనుసరించవచ్చు. వాళ్ళు సంపాదించుకోవడమే కాకుండా వాళ్ళు మళ్ళీ ఈ నడిపే వాళ్ళకి, యాజమాన్యాలకు దాంట్లో వాటా ఇవ్వాలి. ఇటువంటి అవినీతికరమైన పద్ధతుల్ని ప్రోత్సహించడం, అధికారికంగా ప్రోత్సహించడం జరుగుతుంది. కానీ జెన్యూన్గా పనిచేసే వాళ్ళు, సరే వాళ్ళకి ఏదో చిన్న వాళ్ళ స్పౌజెస్, వాళ్ళ భార్యలు ఉద్యోగాలు చేయటమో, పిల్లలు ఉద్యోగాలు చేయటమో, చిన్న కిరాణా కొట్టు లాంటి చిన్న వ్యాపారాలు ఉండటమో చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా చాలా అతి తక్కువ మంచి వార్తలు ఇచ్చేవాళ్ళు అసలు అతి తక్కువ రెమ్యూనరేషన్ రావటం అనేది, ఎటువంటి ఆర్థిక భద్రత లేకపోవటం అనేది. ఈ ఆర్థిక భద్రత లేకపోవటం వల్ల ఆ విలేకరుల వ్యవస్థ మీద మీరు నైతికంగా ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదని చెప్పగలిగే హక్కు కూడా యాజమాన్యాలకు కానీ పైన ఉన్న వాళ్ళకు కూడా లేకుండా ఉంది. ఎట్ ది సేమ్ టైం భద్రత, ఇప్పుడు భద్రత అనేది మీరు రాసే వార్తలు ఒక
హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఉండి ఏదో చాలా పెద్ద రిమోట్గా ఉండే చోట చాలా డేంజరస్ వార్తను కూడా రాయొచ్చు. అందుకే చాలా చోట్ల క్షేత్రస్థాయి విలేకరులు చెప్తారు, వాళ్ళు వార్త రాసి పంపించి సార్ డేట్ లైన్ హైదరాబాద్ పెట్టండి అని అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే వాళ్ళ డేట్ లైన్ బట్టి వాళ్ళకి భద్రత ఉండదు కాబట్టి. కానీ ఒక ఊళ్ళో ఉంటూ ఆ ఊర్లోని సామాజిక సంబంధాల మధ్య రాజకీయ సంబంధాల మధ్య జీవిస్తూ అక్కడలోనే ఒకరికి వ్యతిరేకంగా వార్త రాయటం, అక్కడ జరిగిన ఒక అక్రమానికి వ్యతిరేకంగా వార్త రాయటం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని, చాలా ప్రమాదకరమైన పని. ఆ ప్రమాదకరమైన పని చేసే వాళ్ళకి భద్రత ఏంటంటే వాళ్ళు చేసే పని వల్ల వాళ్ళకి వచ్చే గౌరవమే భద్రత తప్ప ప్రత్యేకంగా ఎవరు భద్రత కల్పించారు. గతంలో అయితే అటాకులు జరిగినప్పుడు, సంఘటన జరిగినప్పుడు చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ రావటము, ఉద్యమాలు రావటం, కేవలం జర్నలిస్టులే ఉద్యమం చేయడం కాదు, జర్నలిస్టుల ఉద్యమానికి ఇంతకాలం జర్నలిస్టుల ద్వారా సమాచార లాభం పొందుతున్నటువంటి రాజకీయవాదులు, వ్యాపారులు అందరి దగ్గర నుంచి మొత్తం సమాజంలో అన్ని సెక్షన్స్ కూడా సపోర్ట్ చేయడం, ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావటం అనేది ఉండేది. ఈ మధ్య అటువంటి రెస్పాన్స్ బాగా తగ్గిందని అనిపిస్తుంది. తగినంత భద్రత అనేది ప్రభుత్వం కూడా ఇవ్వట్లేదు. మనకు తెలుసు జర్నలిస్టులు కూడా అటువంటి రిస్క్ తీసుకోవడం తగ్గింది. అందుకే మీరు చూడండి ఈ మధ్య జర్నలిస్టుల మీద దాడులు తగ్గిపోయి సమాచార హక్కు కార్యకర్తల మీద దాడులు, హత్యలు పెరిగిపోయినాయి. ఎందుకంటే వాళ్ళంతా చాలా ఎక్కువ మంది స్వచ్ఛంద కార్యకర్తలు అటువంటి పనులు చేసే రిస్క్ అయ్యి వాళ్ళు అటాక్లు అవుతున్నారు. జర్నలిస్టులు అటాక్ జరగడం తగ్గిపోయింది. కానీ సమాజం బాధ్యత వహించాలి. ప్రభుత్వం రీత్యా కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రతిసారి మేము రక్షణ కల్పిస్తామని చెప్తారు, విచారణ చేస్తామని చెప్తారు. కానీ మన దగ్గర జర్నలిస్టులు నక్సలైట్ల చేతులు చచ్చిపోయారు, పోలీసుల చేతులు చచ్చిపోయారు, రకరకాల సారా కాంట్రాక్టుల చేత కిడ్నాప్లు అయ్యారు, హత్య చేయబడ్డారు. ఇవన్నీ అన్ని రకాల ప్రమాదాలని రుచి చూశారు. ఆ ప్రమాదాలు ఇంకా తగ్గలేదు, ఇంకా కొనసాగే అవకాశం ఉంది. కానీ రక్షణ మాత్రం, భద్రత మాత్రం మునుపటి కంటే బాగా తగ్గింది. మీరు చెప్పిన విషయం తప్పనిసరిగా జర్నలిస్ట్ యూనియన్లందరూ ప్రత్యేకమైన అంశంగా తీసుకొని దాని గురించి చర్చించాలి. మనం ఈ శాస్త్ర విషయాలు, జర్నలిజం విషయాల కంటే కూడా చాలా ముఖ్యమైన విషయం అది. జర్నలిస్టుల భద్రత, ఆర్థిక భద్రత రెండు. ఆర్థిక భద్రత అనేది చెప్పాం కదా, ఆర్థిక భద్రత యాజమాన్యాలు కల్పించట్లేదు. వాళ్ళు అనుకుంటున్నారు మీరు ఉచితంగా పనిచేసినా కూడా మీకు ఏదో లాభం ఉంటే పనిచేస్తున్నారులే అనేటువంటి అభిప్రాయం వాళ్ళలో ఉన్నది కాబట్టి ఇవ్వక్కర్లేదు అనుకుంటున్నారు. దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలని మనం ఆలోచించాలని ఇప్పటికైతే పరిష్కారం నేనైతే ఏం చెప్పలేను. కరెక్టే సార్ మీరు చెప్పినది. ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉన్నది, హాస్పిటల్లో ఒక కార్డియాలజిస్ట్ లేడు, పేషెంట్ పోయినాడు. పేషెంట్ పోతే ఉన్నవాడు వాళ్ళు ఉన్నోళ్ళు సిస్టర్స్ వాళ్ళు ఫోన్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. మనం నిజమైన జర్నలిస్ట్ ఏం చేయాలంటే ఈ హాస్పిటల్ డాక్టర్ అందుబాటు లేకనే మృతి చెందిందని మనం చెప్తున్నాం, మనం రాస్తున్నాం సార్. మనకి ఏంటంటే మన పేపర్ కాబట్టి చాలా మంది చదువుతారు, మనకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మనం రాస్తున్నాం సార్. యూట్యూబ్ కూడా అర్ధగంట ఏం చేస్తుందంటే ఓ 10 మందికి ఉచిత ఆపరేషన్ చేసిండు పలానా ఇదే డాక్టరు, 10 మందికి ఫ్రీగా డొనేట్ చేస్తున్నాడు అని వీడియో రాస్తున్నాడు. ఈ దాని మీద మన అకాడమీ తరఫున కానీ ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర ఒక ప్రెస్ క్లబ్ ఉంటుంది కదా, ఇలాంటి వాళ్ళ మీద కొందరిని అజానాషి కానీ నువ్వు తప్పు చేస్తున్నావు అడిగేటట్టు కానీ ఇది మీది కరెక్ట్ కాదు ఇస్తుంటే వాళ్ళు చేయబట్టి రేపు ఇప్పుడు నెక్స్ట్ అదే దానిలో ఇంకోటి అయింది సార్. మేము పోగలేము ఇక. ఇప్పుడు చూసుకోవడం ఏమనుకుంటాడు సార్, 10 మంది ఆ వార్త చదువుతారు, 10 మంది మన వార్త చదువుతున్నారు. అదేమంటే అంటే ఇంకేమీ లేదో వాడు వార్త రాసిండు, ఇక తెల్లారి మళ్ళీ ఏమి ఇన్సెంట్ అని అది వదలేం సార్. ఇక ఆ విధంగా మన దగ్గర ఇప్పుడు ప్రెస్ క్లబ్లు ఉంటాయి కదా సార్, ఒక గాడి తప్పుతున్న విలేకరిని ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి ఏమైనా కమిటీలు ఇట్లా స్టేట్ నుండి ఏమైనా పాలసీ చేయొచ్చా? మళ్ళీ సార్ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉంటుంది, అవినీతి జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్లో, మనం వార్త రాస్తున్నాం సార్. వాడు ఏం చేస్తుండే వాడు ఎప్పుడు దొరుకుతాడా విలేకరు ఎప్పుడు దొరుకుతారని చెప్పి మన మీద ఓ 10 మందిని పెడుతుండు సార్, 10 మందిని పెడుతుండు. ఎవరో ఒకరితోటి అనామకులతో కాంపులు ఇప్పిస్తుండు. మనకు కూడా కొంచెం మనకు హక్కు, మనకు అధికారం, మనకు కూడా కొంచెం సెక్యూరిటీ. పలానా రిపోర్టర్ ముట్టుకోవాలనుకుంటే పలానా రిపోర్టర్ మీద కేసు ఫైల్ చేయాలంటే పలానా సిద్దిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుని విచారణ తీసుకోవాలా, ఆయనతో సంజయ్ తీసుకోవాలా అని ఇట్లా ఏమన్నా రూల్ ఇట్లా పెట్టే ఆలోచన ఇట్లా ఏమైనా ఉందా? మీ ఐడియాకు కన్సర్న్ రెండు బాగున్నాయి. బట్ ప్రెస్ క్లబ్ కానీ యూనియన్ కానీ చట్టబద్ధ అంటే
ప్రభుత్వ సంస్థలు లాంటి సంస్థలు కావు కదా. మీడియా అకాడమీ లాంటి వాళ్ళు అటువంటి ప్రయత్నం చేయలేదు నాకు తెలియదు. కాకపోతే మనకు మీరు అన్నారు కదా, మనం రాస్తే ఒక వెంటనే యూట్యూబర్ వచ్చి ఇంకోటి చేస్తున్నాడని. యూట్యూబర్స్ విషయంలో మాత్రం మనము వాళ్ళని దూరంగా పెట్టి వాళ్ళ మీద ఎంత విమర్శించినా లాభం లేదు. వాళ్ళని మనం జర్నలిస్టుల్లో కలుపుకుంటే మన పరిధిలోకి వస్తే మనం వాళ్ళని నియంత్రించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ మీద తప్పుడు పనులు చేసినందుకు అటాకులు జరుగుతున్నాయి, మంచి పనులు చేసినందుకు కూడా అటాకులు జరుగుతున్నాయి కదా. ఫీల్డ్లో వెళ్ళి ఆందోళన జరుగుతుంటే ఫీల్డ్లో వెళ్ళి కవర్ చేస్తున్న యూట్యూబర్స్ని విచిత్రంగా కొట్టడం, దాడులు చేయడం చేస్తే మరి వాళ్ళ తరఫున మిగతా జర్నలిస్టులు వెళ్ళి ప్రొటెస్ట్ చేయట్లేదు, వాళ్ళు వదిలేస్తున్నాం. వాళ్ళు మన వాళ్ళు కాదనుకుంటున్నట్టుగా ఉన్నాం. అట్లా కాకుండా వాళ్ళు ముందు జర్నలిస్టులుగా మనం అంగీకరిస్తే మన నియమాల్లోకి వాళ్ళు కూడా కవర్ అయ్యేటట్టుగా మనం చేయొచ్చు, మంచి చెడ్డ చెప్పడానికి ఉంటుంది. లేకపోతే వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకుంటున్నారు, బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, సఫర్ అయ్యే వాళ్ళు సఫర్ అవుతున్నారు. అది ఇంటిగ్రేషన్ చాలా ముఖ్యం. వాళ్ళు మన జర్నలిస్టులుగా గౌరవిస్తే మనం వాళ్ళని అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మనం అనుకున్న సమయం ముగిసింది కాబట్టి చర్చకు సంబంధించిన సమయం ముగిసింది. చాలా విషయాల మీద ఒక చర్చ కూడా జరిగినందుకు సంతోషం. మీ అభిప్రాయాలను కూడా మీరు నిర్మోహమాటంగా చెప్పినందుకు కూడా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన